మళ్ళీ నాకు డ్రైవింగ్ రాదు, నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు, నువ్వు బయటికి పోయి వెహికల్స్ చూసి చెప్పాలి, నడిపి చెప్పాలి అంటే ప్రతిసారి నేను నడిపినప్పుడు వీడియో షూట్ చేయడానికి ఎవరు పర్సన్ ఉండరు అనమాట. అన్ని మనం సొంతంగానే చేసుకోవాలి. సో నేను చెప్తున్నాను, నమ్మితే ఓకే, నమ్మకపోయినా ఏం ప్రాబ్లం లేదు, డిస్లైక్ కూడా చేసి మీరు వీడియో అయితే వెళ్ళిపోవచ్చు. నమ్మితే మీకు నేను చెప్పేది క్లియర్ గా ఎట్లా తెలుస్తుంది జెన్యునా కాదంటే మీరు టెస్ట్ డ్రైవ్ చేసి కూడా నోటీస్ చేసుకోవచ్చు. అప్పుడు కమెంట్ చేయండి నిజంగానే నేను చెప్పింది కరెక్ట్ అని కింద కమెంట్ చేస్తే, సో దట్ నెగిటివ్ కమెంట్స్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. కంపెనీ ఏదైనా చేసినప్పుడు చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని అంటాం మనకి అకౌంట్స్ కి సంబంధించి. సో ఇక్కడ బ్యాలెన్సెస్ కి పక్కన పెట్టేస్తే చెక్స్ అనేది చూసుకుంటది ఖచ్చితంగా. ఏ కంపెనీ అయినా, బ్రీజానే కావచ్చు, మారుతికి సంబంధించి వేరే ఏ కంపెనీ అయినా, ఎందుకు లాంచ్ చేస్తున్నాం వెహికల్, ఎవరి కోసం, ఏ పర్పస్ కోసం అవుతుంటుంది. ఎన్నో నెలలు చెక్ చేస్తారు, ఎన్నో డేస్, ఎన్నో కిలోమీటర్స్ ఒక వెహికల్ తీసుకొని అంత చెక్ చేస్తారు. మనకే ఇక్కడ కూర్చొని ఇంత మాట్లాడితే వాళ్ళకి తయారు చేసిన వాళ్ళకి ఇంకెంత నాలెడ్జ్ ఉండాలి. స్కోడా కైలాక్ వర్సెస్ మారుతి బ్రిజా, డైమెన్షన్స్, ఫీచర్స్, అవి ఇవి అని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చెప్పి మీ టైం వేస్ట్ అయితే చేయను. రెండు బండ్లు నేను ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేసి ఉన్నాను. అండ్ దట్టు హైలైట్ ఫీచర్ మాత్రమే. అంటే ఆల్రెడీ మీరు నోటీస్ చేసి ఉండొచ్చు, మారుతి సజుకి బిగ్ అప్డేట్ బ్రిజాకి సంబంధించి ఇంజన్, దట్టు టర్బో ఇంజన్ 1 లీటర్ కి సంబంధించి. వేరే సేమ్ కూడా మనకి కైలాక్ 1 లీటర్ టర్బో ఇంజన్. మెయిన్ గా నేను ఫోకస్ చేసేది ఇంజన్ కి సంబంధించి. ఆల్రెడీ కైలాక్ అయితే ఒక 6 to 7 months బిఫోర్ నేను నడుపున్నాను. ఇంకా వీడియో తీయలేదు, ఎందుకు తీయలేదు అంటే ఇంకా దానికి నేనైతే నా దగ్గర ఆన్సర్స్ అయితే లేవు. నమ్మితే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గ్యారంటీ. రీసెంట్ గా నేను X1 పదంగా లాంచ్ అని చెప్పినాను, క్యామో ఎడిషన్ ఖచ్చితంగా లాంచ్ అయింది. అంతకు ముందు కూడా జెన్యూనిటీ ఉంటేనే నమ్మండి. చాలా మంది నమ్మేది, లైక్ చేసేది నేను కూడా చెప్పినాను లైక్ చేయమని అన్నట్టు. చాలా మంది రీసెంట్ వీడియోస్ కి మళ్ళీ లైక్ చేయడం మానేస్తున్నారు. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ వస్తుంది, రీచ్ అనేది బాగా పెరుగుతుంది. మీకు అవసరం లేని వీడియోస్ కూడా వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది, వాళ్ళకు మేబీ యూజ్ అవ్వచ్చు అనమాట. అండ్ హైప్ చేయడం కూడా ఖచ్చితంగా మర్చిపోతుంది. ఇది రెండుటి వల్ల నాకు పైసలు రావు, మీకు పైసలు రావు. బై ద వే, నాకు అమౌంట్ రావాలని మీరు కనుక కోరుకుంటున్నట్టయితే ప్రతి వీడియోకి కింద మీకు స్క్రోల్ అవుతుంటాయి ప్రోడక్ట్స్ సంబంధించి. అక్కడ ఏదైనా మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కొని, లేకపోతే విజిట్ చేసిన తర్వాత వేరే ఏదైనా కార్ రిలేటెడ్ కవరే కావచ్చు, ఇంకా వగేరా వగేరా యాక్సెస్ సంబంధించి మీరు కొనుక్కున్నట్టయితే పాయింట్స్ అయితే కొంచెం నాకు వస్తాయి. దాని వల్ల కొంచెం అమౌంట్ కూడా వస్తుంది. అది పక్కన పెట్టేస్తే కంప్లీట్ గా కైలాక్ వర్సెస్ బ్రిజా మెయిన్ ఇంజన్ పైన చెప్తాను. మధ్య మధ్యలో సేఫ్టీ కూడా కవర్ చేస్తాను, ఫీచర్స్ కవర్ చేస్తాను, అండ్ ఇంకొంచెం వేరే అదర్ పార్ట్ కూడా కవర్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్, మెయిన్ ఫోకస్ అయితే ఇంజన్ గురించి. ఎందుకంటే మెయిన్ ఇంజనే కాబట్టి 1 లీటర్ టర్బో రెండిట్లలో ఏది బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఈవెన్ మైలేజ్ కూడా కవర్ చేస్తాను. సేఫ్టీ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. అండ్ హైవే పర్ఫార్మెన్స్ ప్లస్ సిటీ కండిషన్స్ కి ఫైనల్ గా అసలు ఎవరు ప్రిఫర్ చేయాలన్నది కూడా మీకు క్లియర్ కట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. లేట్ చేయకుండా లెట్స్ వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. స్ట్రేట్ అవే ఇంజన్ పార్ట్ కి అయితే మనం వెళ్ళిపోదాము. నో డౌట్ స్టార్టింగ్ నుంచి కంప్లీట్ గా మనం ఎండ్ చేసే వరకు, వెహికల్ యొక్క ఇంజన్ ఎండ్ చేసే వరకు, ఆఫ్ చేసే వరకు కంప్లీట్ గా మనకి ఏమేమి ఫీల్ అవుతుంది అనేది నేను క్లియర్ కట్ గా చెప్తాను. ఎందుకంటే యూరోపియన్ బండిది కైలాక్ కి సంబంధించి మెయింటెనెన్స్ పరంగా, సర్వీస్ పరంగా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లా సర్వీస్ నెట్వర్క్, అవన్నీ కూడా కవర్ చేస్తాను. నిజంగా మీరు వెల్ ప్లాన్డ్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నట్టయితే, లైక్ కొనడానికి ప్లాన్ చేస్తున్నట్టయితే, కమింగ్ ఫెస్టివల్స్ కి సంబంధించి ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం బయర్స్ కి కూడా కైలాక్ ఏ విధంగా ఉంటుందో కూడా కవర్ చేస్తాను. సో ఎండ్ వరకు చూడండి. ఇంజన్ మనం స్టార్ట్ చేయడంగానే నో డౌట్ మనకి కైలాక్ అయితే లైట్ గా సౌండ్ అయితే వస్తుంది అనమాట. అట్లా అని ఏదో ఇంజన్ రిఫైన్మెంట్ లేదు అట్లా కాదు. యూరోపియన్ కంపెనీ భయ, అంత మాత్రం లేకపోతే ఎట్లుంటది. కానీ టర్బో వల్ల అట్లా లైట్ గా సౌండ్ అయితే వస్తుంది. చాలా మినిమల్ అని చెప్పొచ్చు, కానీ ఓకే. ఈవెన్ మనం ఏసీ ఆన్ చేసిన, సో వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ ఏసీ ఆన్ చేయం, దాని తర్వాత ఏసీ ఆన్ చేస్తాం, లైట్ వైబ్రేషన్ అయితే మీరు ఫీల్ అయితే అవుతారు. అండ్ ఇంకొకటి కొంచెం టైట్ ఫీల్ అయితే అనిపిస్తుంది. గేర్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంజన్ మనం కూర్చున్నప్పుడు సంబంధించి కావచ్చు. ఇది పక్కన పెట్టేస్తే బ్రీజాలో కంపేర్ చేసినప్పుడు బ్రీజాలో కొంచెం సైలెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్ లో కూడా చాలా చెప్పి ఉన్నాను. టర్బోకి సంబంధించి ఎక్కువ సర్వీస్ కాస్ట్ వస్తుంది, చాలా మెయింటెనెన్స్ ఎక్కువ అన్న వాళ్ళకి లో మెయింటెనెన్స్ వీడియో చేసి ఉన్నాను. ఇక్కడ ఇంజన్ మ్యాటర్ కాదు, కంపెనీ మ్యాటర్. ఇంజన్ తో పాటు ఇంజన్ ట్యూనింగ్ చాలా చాలా మ్యాటర్. అందుకే మనకి ఆ రిఫైన్మెంట్ పరంగా మారుతి చాలా బెటర్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇక్కడ స్కోడాకి సంబంధించి ఏమైనా డ్రాబ్యాక్ అంటే లేదు. మళ్ళీ ఇక్కడ కూడా కొన్నిటికి డ్రాబ్యాక్స్ ఉంటాయి, కొన్నిటికి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో మనం రెండు మాట్లాడుకుంటేనే మీకు డిసిషన్ తీసుకోవడానికి చాలా చాలా బెటర్ గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బ్రీజాకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గేర్ కి సంబంధించి, ఆ కైలాక్ కి సంబంధించి గేర్ మనం చూసుకున్నట్టయితే కొంచెం నాచింగ్ అనిపిస్తుంది. అంటే మనం గేర్ షిఫ్టింగ్ చేస్తుంటాం కదా, కొంచెం ఆ నాచింగ్ అనిపిస్తుంది. ఇక్కడ బ్రీజాలో కూడా ఉంటుంది,
రెండు కంపేర్ చేస్తే బ్రీజా కంటే కొంచెం ఎక్కువ మనకి కైలాక్ లో ఉంటుంది. మళ్ళీ మంచిగా పడవా అట్లా అంటే ఏం లేదు, ఇమ్మీడియట్ మీరు 1 2 3 4 అట్లా లైన్ గా వేసుకుంటూ పోయినా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది ఉండదు. కాకపోతే కొంచెం ఆ నాచి ఫీలింగ్ అయితే మీకు అనిపిస్తుంది యాజ్ కంపేర్ టు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కైలాక్ గురించి చెప్పినట్టయితే మీ డ్రైవింగ్ కండిషన్స్ ని బట్టి మీరు ఒక విధంగా నడుపుకోవచ్చు, నేను ఒక విధంగా నడుపుకోవచ్చు, మీరు అంత పట్టించుకోకపోవచ్చు, కొంతమంది ప్రిసైజ్ గా పట్టించుకుంటారు కూడా. సో అక్కడ మాట్లాడినప్పుడు ఓన్లీ కైలాక్ గురించి ఇంత డిస్కషన్ అవసరం లేదు. బ్రీజాతో మనం కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది మాట్లాడితేనే మీకు ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది కదా. ఫైనల్ గా డిసిషన్ మేకర్స్ మీరే, మీరు టెస్ట్ డ్రైవ్ చేసి ఈ బండి అయినా కొనుక్కోవచ్చు, ఐదైనా కొనుక్కోవచ్చు, చెప్పడం నా బాధ్యత, రెండు కంపేర్ చేస్తున్నాం కాబట్టి అట్లా. సో ఫస్ట్ గేర్ లోని ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ గేర్ లోనే బండి లేచిపోతుంది ఇట్లా కైలాక్ కి సంబంధించి. అంటే క్లచ్ మీరు క్లచ్ జస్ట్ రిలీజ్ చేసినప్పుడు యాక్సిలరేటర్ కూడా అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ బ్రీజాకి కొంచెం డ్రాబ్యాక్ అనమాట. అంటే మనకి కైలాక్ కి సంబంధించి ఫస్ట్ గేర్ ఏం కానీ ఈవెన్ క్లచ్ తో కూడా మీరు బండిని అయితే లిఫ్ట్ చేయొచ్చు. అంటే అంత బాగుంటది కైలాక్ కి సంబంధించి యాజ్ కంపేర్ టు బ్రీజ్ అనమాట. అట్లానే డీజిల్ లెక్క మరీ అంత పవర్ అంటే కాదు, పెట్రోల్ బండే. కాకపోతే టర్బోలో వేరే కాంపిటేటర్స్ కంపేర్ చేస్తే, ఎస్పెషల్లీ బ్రీజర్ తో కంపేర్ చేస్తే ఇది ఫస్ట్ గేర్ లోనే వితౌట్ యాక్సిలరేషన్ మంచిగా మీకు ఆ షిఫ్టింగ్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి లైట్ గా మీకు టర్బో అయితే లాగ్ అవుతుంది కైలాక్ కి సంబంధించి, కాకపోతే స్లైట్ గా స్ట్రగుల్ అయితే అవుతుంది. లైక్ ఎట్లా అంటే మనకి 2000 to 2500 ఆర్పిఎం లో నార్మల్ గా అయితే మనకి హైవే పైన నడుస్తుంది. లైక్ 70 80 ఈవెన్ 90 స్పీడ్ వేసుకున్నాం. మనకి దాని తర్వాత మనం తొక్కాలి, ఇంకా యాక్సిలరేటర్ నడపాలి, ఇంకా కొంచెం క్రూజింగ్ చేయాలి, ఆ ఫీల్ ఉంటుంది చూడండి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సంబంధించి. అక్కడ లైట్ గా లాగ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా ఇక్కడ ఒక ఇష్యూ అయితే స్టార్ట్ అవుతుంది. ఏసీ అనేది ఇమ్మీడియట్ గా ట్రిప్ అవుతుంది. సో మేబీ ఇది ఇంటర్నల్ గా వాళ్ళకి ఏమన్నా ట్యూనింగ్ ఇచ్చేదా, లైక్ ఏమన్నా సెన్సార్ పెట్టేదా, ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోవాలనేది మనకైతే ఐడియా లేదు. కాకపోతే అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏసీకి సంబంధించి మీకు ఎప్పుడైతే పవర్ ఇట్లా తొక్కాలని అనిపిస్తుందో, ఇమ్మీడియట్ బండిని లేబట్టాలని అనిపిస్తుందో, అప్పుడు ఏమైపోతుంది అంటే ఏసీ ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఏసీ అనేది ఒక 5-6 లేకపోతే 6 to 7 మనకి బిహెచ్పి పవర్ అయితే తీసుకుంటుంది. సో అక్కడ కట్ చేసి దాని పవర్ ఇక్కడ ఇంజన్ కి ఇచ్చినట్టయితే ఎక్కువ పవర్ అయితే ఇక్కడ మనకి గ్రాప్ చేయొచ్చు కదా అన్నట్టుగా మేబీ ఏమైనా స్కోడా చేసిందో తెలియదు. కానీ అక్కడ మనకైతే ఇంజన్ ఇమ్మీడియట్ పవర్ కావాలంటే ఏసీ ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది. ఏసీ కట్ ఆఫ్ అయిపోతే కూలింగ్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది. మళ్ళీ మనం నార్మల్ కండిషన్ కి వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఏసీ అయితే చాలు అయిపోతుంది అనమాట. ఇది కొంచెం సో ఈ టర్బో ల్యాగ్ అనేది కొంచెం లైట్ గా మీకు ఫీల్ అవ్వచ్చు కైలాక్ కి సంబంధించి. నో డౌట్ సిటీ కంటే హైవే పదంగా చాలా చాలా క్రూజింగ్ కి బెస్ట్ అనే చెప్పొచ్చు కైలాక్ కి సంబంధించి. అది కూడా మనం కమింగ్ కవర్ చేద్దాం. సో బెటర్ మనకి ఏఎంటీలో ఇందులో టార్క్ కంట్రోల్ వస్తుంది, అది తీసుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది. క్లాసిక్ వేదర్ నుంచి అయితే మనకి స్టార్ట్ అయిపోతుంది. సో బెస్ట్ గానే ఉంటుంది. సో ఫైనల్ గా మీరు ఏఎంటీ నడపండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్ నడపండి, ఫైనల్ గా మీకు ఏది నచ్చింది, ఇట్లా పర్ఫార్మెన్స్ కి సంబంధించి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో ఏఎంటీ బెటర్ గా అనిపించినట్టయితే అది ప్రిఫర్ చేస్తే చాలా చాలా బెస్ట్ అనమాట. మనకి బ్రీజా కి సంబంధించి మనకి ఏంటంటే 1000 to 1100 ఆర్పిఎం లోనే మనకి ఆ పికప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అంత మేజర్ గా ఇష్యూ లేదనమాట. సో ఇంత ముందు కూడా చాలా మందికి డౌట్స్ ఉండే కదా, బ్రీజా ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది, ఫ్రాంక్స్ ఇంజన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాడంటే భయ్యా కంపెనీ ఏదైనా చేసినప్పుడు చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని అంటాం మనకి అకౌంట్స్ కి సంబంధించి. సో ఇక్కడ బ్యాలెన్సెస్ కి పక్కన పెట్టేస్తే చెక్స్ అనేది చూసుకుంటది ఖచ్చితంగా. ఏ కంపెనీ అయినా బ్రీజానే కావచ్చు, మారుతికి సంబంధించి వేరే ఏ కంపెనీ అయినా ఎందుకు లాంచ్ చేస్తున్నాం వెహికల్, ఎవరి కోసం, ఏ పర్పస్ కోసం అన్నది వాళ్ళు ఇట్లా పాయింట్స్ తీసుకొని టెస్ట్ డ్రైవ్ కాదు వెహికల్ టెస్టింగ్ అని మీకు చాలా వరకు స్పాట్ అవుతూ ఉంటుంది. ఎన్నో నెలలు చెక్ చేస్తారు, ఎన్నో డేస్, ఎన్నో కిలోమీటర్స్ ఒక వెహికల్ తీసుకొని అంత చెక్ చేస్తారు. మనకే ఇక్కడ కూర్చొని ఇంత మాట్లాడితే వాళ్ళకి తయారు చేసిన వాళ్ళకి ఇంకెంత నాలెడ్జ్ ఉండాలి ఆ వెహికల్ గ్రిప్ పైన. సో వాళ్ళు కాన్ఫిడెన్స్ గా చెప్పింది కదా, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినా, ఒక బండిలో టర్బో ఇంజన్ అని ఇంత లాంగ్ గ్యాప్ లో తీసుకురావడం అనేది నాట్ ఏ జోక్ అనమాట. హైవే పైన క్రూజింగ్ కి చాలా ఇబ్బంది అవుతుంది. 1.5 NA కి సంబంధించి పవర్ లేదన్నట్టుగానే ఈ 1 లీటర్ టర్బో తీసుకొచ్చినారు. సేమ్ ఫ్రాక్స్ ఇంజన్ ఇక్కడ వేస్తే ఆ సేఫ్టీ కూడా కొద్ది గొప్ప మనకి బెటర్ గానే ఉంది బ్రీజాకి సంబంధించి. సో సేఫ్టీ బెటర్ గా ఉంటుంది అంటే A+, B+, C+ స్ట్రాంగ్ ఉండాలి. అంటే బండి వెయిట్ ని పెంచాలి. అప్పుడు సేమ్ ఫ్రాంక్స్ ఇంజన్ ఏమీ ట్యూనింగ్ లేకుండా ఏమీ లేకుండా తీసుకొస్తే ఎట్లుంటది చెప్పండి. సో ఇక్కడ బాగానే వర్కౌట్ చేసినారు, అందుకే మీకు అనేది బెటర్ గా ఉంటుంది. కమింగ్ మీరు ఫెస్టివల్ కి చూడండి, బ్రీజాకి సంబంధించి చాలా వరకు ఇంకొంచెం భూమి అయితే క్రియేట్ చేయడం పక్క అనేది చెప్పొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే డైనమిక్స్ పరంగా నో డౌట్ మారుతినే కాదు ఏదైనా బీట్ చేస్తుంది స్కోడాకి సంబంధించి. ఎందుకంటే యూరోపియన్ బండి ఈ డైనమిక్స్ అంటే చాలా మందికి తెలియని వాళ్ళు మళ్ళీ కమెంట్స్ పెడతారు. డైనమిక్స్ అంటే చాలా చాలా అది ఎట్లా అంటే మనకు రియల్ టైం ఎన్నో మనకి ఫేస్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మీరు ఒక ఏరియాలో ఉండొచ్చు, నేను ఒక ఏరియాలో ఉండొచ్చు, నాకు ఒక
సిచ్యువేషన్ రావచ్చు, హైవే పైన సిటీ పైన మీకు ఒక సిచ్యువేషన్ వీ కాన్ ప్రెడిక్ట్ అనమాట. అక్కడ ఈ డైనమిక్స్ అనేది వెహికల్ ఎట్లా మనకి బ్యాలెన్స్ చేస్తుంది, మనకి ఎట్లా సేఫ్ గా ఉంచుతుంది అనేది ఇక్కడ చాలా మ్యాటర్స్. ఇక్కడ నో డౌట్ కైలాక్ ఒక సెల్యూట్ అయితే చేయొచ్చు అనమాట. ఎట్లా ఫీల్ ఉంటుందంటే మీకు బండి నడిపేటప్పుడు మీకు ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేస్తేనే తెలుస్తుంది. ఎస్పెషల్లీ నేను కొంచెం లాంగ్ డ్రైవ్ కూడా టెస్ట్ డ్రైవ్ చేసినా కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అనమాట. ఎట్లా అంటే మనకు ఒక 10 లక్షల బండి లాగా మీకు ఫీలింగ్ అనిపించదు. సో మెయిన్ కైలాక్ ఎందుకు తీసుకొచ్చిందని కూడా నేను ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్, అది అపార్ట్ ఫ్రమ్ దాట్ అది పక్కన పెట్టేస్తే 10 లక్షల బండి లాగా ఫీల్ అనిపించదు. ఈవెన్ కొన్ని వెహికల్స్ కొన్ని కంపెనీ మెన్షన్ చేయొద్దు కానీ 20 లక్షలు పెట్టినా కూడా మీకు ఆ ఫీలింగ్ ఏదో కొంచెం డిసప్పాయింట్మెంట్. నో డౌట్ ఇప్పుడు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఫీచర్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ టైం బయర్స్ కి ఆ ఫీచర్స్ అట్రాక్ట్ చేసి తీసుకుండొచ్చు, కానీ ఒక్కసారి తీసుకున్న తర్వాత రీగ్రెట్ ఫీల్ కావద్దు. ఫీచర్స్ అనేవి మనకి అంత డ్రైవబిలిటీ ఇవ్వవు. ఫీచర్స్ మనం ఆఫ్టర్ మార్కెట్ కూడా కొన్ని పెట్టుకోవచ్చు, కానీ ఈ డైనమిక్స్ అనేది మనం ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోలేం. ఇవి ఖచ్చితంగా కంపెనీ చేస్తేనే మనకు అది వస్తుంది. అవన్నీ కూడా ఇంతకుముందు చెప్పిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి ఈ డైనమిక్స్ పరంగా చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా ఓవర్ అని చెప్పొచ్చు అనమాట. డైనమిక్స్ పరంగా కూడా మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా మీకు నాయిస్ అయితే క్యాబిన్ లో రాదు. ఓన్లీ మనకి ఇక్కడ వచ్చేది ఏసీ అయితే నడుస్తున్నట్టు వస్తుంది, అది కూడా ఫ్యాన్స్ బ్లోవర్ పెద్దగా పెడితేనే తప్ప ఎక్కడ కూడా నాయిస్ రాదు. అంత ఇన్సులేటెడ్ గా ఉంటుంది మనకి లోపల క్యాబిన్ అనేది. ఇంటీరియర్స్ పరంగా అసలు నాయిస్ రాదు. ఈవెన్ 100 కొట్టినా 120 కొట్టినా కానీ ఎంత స్మూత్ గా ఉంటుంది అంటే అంత స్మూత్ గా ఉంటుంది. ఇక్కడనే మనకి అసలైన డైనమిక్స్ అనేది వెహికల్ కి సంబంధించి తెలిసిపోతుంది. అది ఏంటంటే మనకి హ్యాండ్లింగ్ కి సంబంధించి ఎంత మీరు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే ఇక్కడ ఏ కంపెనీటర్స్ కి సంబంధించిన మనం చూసుకున్నైతే ఇక్కడ ఎస్పెషల్లీ వోక్స్ వ్యాగన్ కి సంబంధించి, స్కోడాకి సంబంధించి చాలా బెటర్ గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం 70-80 ఇంతకుముందు చెప్పినాం కదా 100 స్పీడ్ అట్లా పోతాం, ఇంకొంచెం మనకి క్రూజింగ్ కి కావాలి, ఓవర్టేక్ చేద్దాం అన్నట్టుగా కొంచెం ఒత్తుతామో అక్కడనే ఏసీ డ్రాప్ అయిపోతుంది, కొంచెం పవర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, కొంచెం స్లైట్ లాగి అనిపిస్తుంది. అది పక్కన పెట్టేస్తే ఓవరాల్ ఒక గుడ్ అనే చెప్పొచ్చు. నో డౌట్ గేర్ షిఫ్టింగ్ అప్పుడు ఇప్పుడు ఫస్ట్ కానీ మనకి ఇంతకుముందు చెప్పినాను కదా నార్మల్ గానే మనకి బాగానే పికప్ ఉంటుంది. సెకండ్ థర్డ్ లో కొంచెం మనకి స్ట్రగుల్ అవుతుంది. ఆర్పిఎం కి సంబంధించి ఇంకొంచెం బెటర్ గా పర్ఫామ్ చేయాల్సి అనిపిస్తుంది. అది పక్కన పెట్టేసి ఈవెన్ 6th గేర్ కి సంబంధించి కూడా కొంచెం మనం లేపుతుంటే ఇంతకుముందు చెప్పిన కదా లైట్ గా లాగ్ అయితే అవుతుంది అనమాట మనకి కైలాక్ కి సంబంధించి. వేరే మళ్ళీ మనకి బ్రీజర్ తో కంపేర్ చేస్తే అంత అక్కడ స్ట్రగుల్ అయితే లేదు, ఎందుకంటే అది రీసెంట్ గా లాంచ్ అయింది. అదే చెప్తున్నాను నేను, ఆ ట్యూనింగ్ కానీ అది కానీ వాళ్ళు చాలా వెల్ బ్యాలెన్స్డ్ గా చేస్తున్నారు. ఒకవేళ మీకు కైలాక్ ఒకవేళ ఆప్షన్ గా చూస్తున్నట్టయితే ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. అది ఒక్కటి మినిమైజ్ అంటే చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. ఇంత అబ్జర్వేషన్ మీకు అవసరం లేదు. ఈవెన్ ఫస్ట్ టైం బయర్స్ కూడా ఇంత డీటెయిల్ గా అనాలిసిస్ అవసరం లేదు. కాకపోతే మనం వీడియో ఒకసారి ప్రిపేర్ చేస్తాము, చాలా మంది నెగిటివ్ కమెంట్స్ కూడా ఉంటారు. మళ్ళీ నాకు డ్రైవింగ్ రాదు, నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు, నువ్వు బయటికి పోయి వెహికల్స్ చూసి చెప్పాలి, నడిపి చెప్పాలి అంటే ప్రతిసారి నేను నడిపినప్పుడు వీడియో షూట్ చేయడానికి ఎవరు పర్సన్ ఉండరు అనమాట. అన్ని మనం సొంతంగానే చేసుకోవాలి. సో నేను చెప్తున్నాను, నమ్మితే ఓకే, నమ్మకపోయినా ఏం ప్రాబ్లం లేదు, డిస్లైక్ కూడా చేసి మీరు వీడియో అయితే వెళ్ళిపోవచ్చు. నమ్మితే మీకు నేను చెప్పేది క్లియర్ గా ఎట్లా తెలుస్తుంది జెన్యునా కాదంటే మీరు టెస్ట్ డ్రైవ్ చేసి కూడా నోటీస్ చేసుకోవచ్చు. అప్పుడు కమెంట్ చేయండి నిజంగానే నేను చెప్పింది కరెక్ట్ అని కింద కమెంట్ చేస్తే, సో దట్ నెగిటివ్ కమెంట్స్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అది ఇంకా పక్కన పెట్టేస్తే సేఫ్టీ నో డౌట్ ఎంత ఎక్సలెంట్ సేఫ్టీ అంటే ఈవెన్ మనకి స్ట్రక్చర్ కావచ్చు, స్ట్రక్చర్ కి సంబంధించి ఎంక్యూబి ఏజిఓ ఐఎన్ సేమ్ స్ట్రక్చర్ మీకు కుషాక్ కూడా. సో చూడండి కుషాక్ కి సంబంధించి కూడా సేమ్ స్ట్రక్చర్ కైలాక్ కి కూడా వాడేది అంటే మీరు సేఫ్టీలో ఎంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది ఆ బడ్జెట్ కి సంబంధించిన కాదు ఇది, ఎందుకంటే స్కోడా చాలా వరకు మల్టిప్లై చేసుకోవాలి వాళ్ళ యొక్క సేల్స్ అనేవి తీసుకొచ్చిన వెహికలే ఇది. ఎస్పెషల్లీ టైర్ 2 కానీ టైర్ 3 సిటీస్ కి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ బండి తీసుకొచ్చినప్పుడు 1,00,000 బండ్లు అమ్మాలనేది, కానీ టార్గెట్ రీచ్ కాలేదు. అప్రాక్స్ ఒక 50 బండ్ల అబోవ్ అయితే అమ్మేది అనమాట. ఓవరాల్ వాళ్ళ టార్గెట్ అచీవ్ కాకపోయినా స్కోడా అనేది చాలా బిగ్ నంబర్స్ అయితే కైలాక్ వల్ల చేసింది. ఎస్పెషల్లీ టైర్ 2 టైర్ 3 సిటీస్ లో కూడా మీరు నోటీస్ చేసినట్టయితే స్కోడాకి సంబంధించిన బండి కనిపిస్తుంది అంటే నో డౌట్ ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎవరికైతే యూరోపియన్ బ్రాండ్ ఎంజాయ్ చేయాలని ఉన్నదో బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కళ్ళు మూసుకొని కైలాక్ తీసుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ టైం బయర్స్ కూడా చాలా ఈజీగా బడ్జెట్ లో వస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంతకుముందు చెప్పిన కదా హైవే ఓరియంటెడ్ అనేది మీకు 100 స్పీడ్లు వెళ్ళినా 120 స్పీడ్లు వెళ్ళినా కానీ అస్సలు కాన్ఫిడెన్స్ పోదని అయితే నమ్ముతుందా మీరు ఎంత స్పీడ్ లో. అదే మెయిన్ డైనమిక్స్ అనమాట ఇక్కడికి సంబంధించి. ఈవెన్ రియర్ కి సంబంధించి అసలు డిస్కులు లేనప్పటికీ బ్రేకింగ్ అనేది ఎంత ప్రాపర్ గా పనిచేస్తుంది అయితే అదే వీళ్ళ యొక్క స్టాండర్డ్ కి సంబంధించి. ఎఫిషియన్సీ పరంగా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మైలేజ్ కి సంబంధించి నో డౌట్ ఇంజన్ చాలా బాగా ఎఫిషియెంటే, కాకపోతే మనం నడిపే తరికా అని ఉంటుంది. ఇంత ముందు కూడా చాలా మంది కమెంట్ చేస్తుంటారు మైలేజ్ 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 అనేది. నేను ఒకటే చెప్తా, ఇంత అంత అని చెప్పను.
కాకపోతే నేను ఏం చెప్తా అంటే మీ నడిపే విధానం బట్టి మీ మైలేజ్ వస్తుంది. ఒకటే వెహికల్ తీసుకోండి, అది ఏదైనా కావచ్చు, నెక్సాన్, బ్రీజా, కైలాకే తీసుకోండి, వెన్యూ తీసుకోండి. ఒక్కొక్కరికి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ తేడా అయితే ఖచ్చితంగా వస్తుంది. అది ఏసీ అయినా నాన్ ఏసీ అయినా. ఎందుకంటే మనం నడిపే విధానం బట్టి. ఇప్పుడు ఇది 1 లీటర్ టర్బో ఇంజిన్, ఎస్పెషల్లీ కైలాక్ గురించి చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేస్తుంటే బాగా వస్తుంది. అండ్ అదర్ దెన్ అది పక్కన పెట్టేస్తే థ్రాటిలింగ్ ఇట్లా ఇట్లా రఫ్ గా దొక్కేది అనుకోండి, ఇమ్మీడియట్ గా మైలేజ్ అయితే డ్రాప్ అవుతుంది. ఎందుకంటే ఎన్ఏకి సంబంధించి కాదు ఇది, 1 లీటర్ టర్బోకి సంబంధించి. మనము ఎట్లా నడపాలి, ఇంజన్ ఎట్లా మనం మనకు తగ్గట్టుగా ట్యూన్ చేసుకోవాలన్నట్టుగా కూడా మనకు అది ఆ టాక్టిక్స్ అనేది తెలిసి ఉండాలి. అప్పుడైతేనే మనకి మైలేజే కాదు, ఇంజన్ కూడా చాలా తక్కువ అదుగుదల. ఎందుకంటే మనం పెట్రోల్ టైం టు టైం అనే కాదు, కొంచెం ఫ్యూయల్ పెట్రోల్ కూడా కొట్టేస్తే మనకి మైలేజ్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. అండ్ అది పక్కన పెట్టేస్తే మనకి నో డౌట్ బ్రీజాలో ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది. కైలాక్ సిటీకి సంబంధించి 10 to 12 వస్తుంది. కాకపోతే మీరు రఫ్ గా నడిపిస్తే 9 కూడా రావచ్చు. హైవేలో మనం చూసుకున్నైతే 16 to 17 వస్తుంది. మళ్ళీ మనకి ఇక్కడ రఫ్ గా తొక్కుతా అంటే 14, 15 రావచ్చు. మళ్ళీ మనకి బ్రీజా చాలా వరకు వెళ్ళిపోతుంది. మనం రఫ్ గా నడిపించినా ఎట్లా నడిపించినా కొంచెం అక్కడ స్మార్ట్ హైబ్రిడ్ అనేది చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది. చాలా మంది ఇది అర్థం చేసుకోవట్లేదు మైలేజ్ కి సంబంధించి. అక్కడ చాలా వరకు అడిషనల్ అడ్వాంటేజ్ అయితే ఓవర్ అదర్ కాంపిటేటర్స్ కి సంబంధించి చాలా ఉంది బ్రీజా. అందుకే ఇంతగానం సక్సెస్ అయింది. ఈవెన్ టర్బో కూడా మైల్డ్ హైబ్రిడ్ ఇచ్చినందుకు నాకు నిజంగా పర్సనల్ గా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇవ్వదు అనుకున్నాను నేను, ఎన్నే వరకే దాన్ని లిమిటెడ్ చేస్తుంది అనుకున్నా, కానీ టర్బోలో కూడా ఇచ్చేది చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు. మైలేజ్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. కళ్ళు మూసుకున్న బండి అయితే ప్రిఫర్ చేయొచ్చు మైలేజ్ కావాలంటే మీకు. సో నో డౌట్ ఇంతకుముందు చెప్పిన 1 lakh టార్గెట్ వాళ్ళు పెట్టుకున్నది ఓన్లీ 50,000 మాత్రమే అచీవ్ అయ్యేది. సర్వీస్ నెట్వర్క్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే ఇన్ని బండు ఉంటున్నది కాబట్టి సర్వీస్ పరంగా కూడా కైలాక్ అయితే మెయింటైన్ చేయాలి. సర్వీస్ కాస్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే నో డౌట్ యూరోపియన్ బండి వోక్స్ వ్యాగన్ తీసుకోండి, ఇది కూడా తీసుకోండి, ఒక 10 to 15% అయితే ఖచ్చితంగా, మేబీ 15 to 20% ఇంకొంచెం పెద్ద బండి అయితే స్కోడా స్లావియా కావచ్చు, కుషాకి సంబంధించి అట్లా కొంచెం సర్వీస్ కాస్ట్ అయితే వస్తుంది యాజ్ కంపేర్ టు వేరే. ఎస్పెషల్లీ బ్రీజాతో కంపేర్ చేస్తే కొంచెం మీకు ఎక్కువ అనిపించచ్చు. అది బేస్ చేస్తా యూరోపియన్ బండి కావాలంటే ఆ స్టాండర్డ్ మనకి వీలు కూడా మెయింటైన్ చేస్తారు. సో సర్వీస్ కాస్ట్ ఆబ్వియస్ గా ఎక్కువగానే మనకి ఉంటుంది అనమాట. ఈవెన్ మనం చూసుకుంటే ఫీచర్స్, ఇది పెద్దగా రిచ్ ఫీచర్ ఓరియంటెడ్ కాదు. మీకు 360 డిగ్రీ కెమెరా కూడా ఉండదు. ఆ డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యే మినిమల్ ఫీచర్స్ కూడా మనకు వచ్చేస్తాయి కైలాక్. ఈవెన్ బ్రీజాకి సంబంధించి కూడా ఎక్కువ ఫీచర్ ఓరియంటెడ్ కాదు. ఇప్పుడు వాళ్ళు వెంటిలేటెడ్ సీట్స్ అని అట్లా తీసేది, కానీ కైలాక్ లో మీకు ఆల్రెడీ వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. కానీ వేరే కాంపిటేటర్స్ కి సంబంధించి ఎక్కువ వెంటిలేటెడ్ సీట్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అంటే కాదు. మీకు రోజు వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయంటే ఉన్నాయి, పర్ఫార్మ్ చేస్తున్నాయంటే చేస్తున్నాయి అన్నట్టుగానే మీకు ఆ వెంటిలేటెడ్ సీట్స్ ఫీలింగ్ వస్తుంది. ఎక్కువ చిల్డ్ గా లైక్ హ్యూండాయికి సంబంధించి, కియాకి సంబంధించి అట్లా అంత మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము అనమాట. ఈవెన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కి సంబంధించి కూడా ఉండదంటే ఉన్నది. అడాస్ ఏమి ఉండదు. సో నో అడాస్ అనమాట మనకి కైలాక్ కి సంబంధించి. ఈవెన్ నో పానారోమిక్ సన్ రూఫ్, ఓన్లీ సింగిల్ సన్ రూఫ్ వస్తుంది. సేమ్ బ్రీజాలో కూడా అదే మీరు నోటీస్ చేయొచ్చు. సో వేరే కియా అట్లా పానారోమిక్ సన్ రూఫ్ అట్లా అయితే ఇందులో ఏమి ఉండదు అనమాట. ఈవెన్ నో 360 డిగ్రీ కెమెరా. సో మినిమల్ ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ టైం బయర్స్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది ఫీచర్స్ కి సంబంధించి. సో వేరే బండాలు ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, కానీ ఫీచర్స్ స్టార్టింగ్ బాగానే ఉంటాయి. తర్వాత ఈ డైనామిక్స్ కానీ, మైలేజ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఇవి మ్యాటర్స్. ఇవి లేకపోతే ఫీచర్స్ ఉండి ఏం లాభం చెప్పండి. తర్వాత మనమే రిగ్రెట్ అవుతాం, అదే ఈ బండి తీసుకుంటే బాగుండేది, అది తీసుకుంటే బాగుండేది మీద అప్పుడు ఫీలింగ్ వస్తుంది. అప్పుడు కాకుండా ఈ వీడియో ఒక్కసారి చూస్తే ఇంకా ఇట్లాంటి డీప్ అనాలిసిస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. ఖచ్చితంగా వేరే బండితో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా అనాలిసిస్ అయితే చేస్తాను. సో నో డౌట్ నా నుంచి అయితే ఆ డ్రైవింగ్ చేస్తూ వీడియో పెట్టడం అట్లా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. చేస్తాను, అది టైం పడుతుంది. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. సో మనం వెళ్తున్నాము, మనకి బండి నడిపించినామా లేదన్నా నాకు ఇంపార్టెంట్, కానీ వీడియో షూట్ చేసినామా, మీకు అది పోస్ట్ చేసినామా, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి అట్లా కాదు నాకు. సో అది నాకు ఇంపార్టెంట్ కాదు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గానే పెట్టారు యాజ్ కంపేర్ టు వేరేకి సంబంధించి. ఎందుకంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి వీళ్ళు 1,00,000 బండ్లు అమ్ముదామన్న టార్గెట్ తోని రిలీజ్ లాంచ్ చేసినాయి. సో ప్రైస్ అనేది నో డౌట్ ఈవెన్ కొత్త బయస్ కి సంబంధించి కూడా చాలా వరకు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ డెడికేటెడ్ గా వీడియో కూడా చేస్తాను, వాకరౌండ్ వీడియో కైలాక్ కి సంబంధించి ప్రైజెస్ అవన్నీ కూడా ఒక్కసారి మీరు చెక్అవుట్ చేయొచ్చు కమింగ్. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎందుకంటే కైలాక్ పైన అంత ఇంట్రెస్టెడ్ గా చూపించదు. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి, అది కూడా వీడియో తీస్తాను. సస్పెన్షన్స్ కి సంబంధించిన గుడ్ అనే చెప్పొచ్చు, కానీ మరీ ఎక్కువ మనం స్పీడ్ వెళ్ళి ఒక 100 స్పీడ్ లో వెళ్ళి సడన్ గా హైవే పైన ఒక పాట్ హోల్ వచ్చింది అనుకోండి, అక్కడ కొంచెం మనకి బండి షేక్ అవుతుంది. ఎందుకంటే సస్పెన్షన్ ఓకే, ఈ బడ్జెట్ కి సంబంధించిన ఈ సస్పెన్షన్ ఓకే అనమాట. మరి ఎక్కువ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడం నార్మల్. మనకి రెగ్యులర్ గా వెళ్తున్నప్పుడు మీకు ఫ్యామిలీ అంతా కూడా కూర్చున్నప్పుడు కూడా పెద్దగా అనయింగ్ ఏం అనిపించదు. మరి ఎక్కువ పాట్ హోల్స్ కి సంబంధించి మాత్రమే ఈ ఫీల్ అయితే వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏఎంటీ ప్రిఫర్ చేసుకుంటా అంటే నో డౌట్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఏఎంటీకి సంబంధించి ఇంతకుముందు చెప్పినా కదా, పర్ఫార్మెన్స్ మీకు ల్యాగ్ ఉండదు.
ఆ మిగతా అంతా కూడా మీకు లైక్ గేర్ షిఫ్టింగ్ కి కూడా మీకు ల్యాగ్ ఉండదు. సో చాలా స్మూత్ రైడ్ ఉంటుంది ఎందుకంటే టార్క్ కన్వర్టర్. కానీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి కంపేర్ చేసి కొంచెం మైలేజ్ అయితే డ్రాప్ అవుతుంది. కానీ చాలా మినిమల్, అంత కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1-2 కిలోమీటర్స్ మాత్రమే డ్రాబ్యాక్ అవుతుంది. అది పక్కన పెట్టేస్తే మనకి ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, ఆ గేర్ షిఫ్టింగ్ కి కూడా అనయింగ్ ఉండకుండా చాలా ఈజీ ఫీల్ అయితే మనకి ఏఎంటీలో వస్తుంది. సో ఏఎంటీ ఎవరికైతే టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ తీసుకోవాలని ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఇది ఖచ్చితంగా తీసుకుంటే మీకు ఒక బెటర్ ఆప్షన్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. నో డౌట్ మారుతికి సంబంధించి సర్వీస్ పరంగా మీకే బాగా తెలుసు, వైడ్ నెట్వర్క్ ఉంటుంది. ఒకవేళ మారుతికి సంబంధించింది కాకుండా గల్లీ గల్లీకి ఒక మెకానిక్ అయితే మారుతికి రిపేర్ చేయని వాళ్ళు అంటూ ఉండదు. సర్వీస్ పరంగా చాలా ఎక్కువ యాజ్ కంపేర్ టు స్కోడాకి సంబంధించి. అండ్ కాస్ట్ లెస్ కాదు, మినిమల్ అనే చెప్పొచ్చు. చాలా చాలా మినిమల్, కంప్లీట్లీ లో మెయింటెనెన్స్. ఏ బండి అయినా తీసుకోండి. ఈవెన్ మెయింటెనెన్స్ ఎక్కువ అనుకుంటున్న టర్బోకి సంబంధించి కూడా అది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి డెడికేటెడ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నో డౌట్ ఎన్ఏతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువనే, కాకపోతే కంపారిటివ్ అదర్స్ అయితే మారుతి వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ఉంది. మారుతి బండి ఇంకా కళ్ళు మూసుకొని ఏమున్నది చెప్పండి దాని గురించి మనం వంకలు పెట్టేది. ఉంటాయి సేఫ్టీ పరంగా ఇష్యూ ఉంటుంది, అవన్నీ అదర్ మాట్లాడుకునేది. అది కాకుండా సేఫ్టీ కూడా నో డౌట్ బ్రీజర్ కి సంబంధించి మాత్రమే నేను ఇంత స్ట్రెస్ చేస్తుంది. ఎందుకంటే సేఫ్టీ ఇందులో మెయింటైన్ చేస్తున్నారు. భారత్ వెనుక పక్కన పెట్టేసి 5 స్టార్ కౌంట్ చేయట్లేదు, కానీ గ్లోబల్ వెనుకల్లో ఆల్రెడీ మనకి ఫస్ట్ జనరేషన్ సంబంధించి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ వస్తుంది. 4 స్టార్ కూడా నాట్ ఏ జోక్ అనమాట. వేరే బండ్లతో కంపేర్ చేస్తే మారుతిలో బ్రీజా 4 స్టార్ సేఫ్టీ స్కోర్ చేసిందంటే కొద్ది గొప్ప దమ్ము ఉన్నట్టే కదా. అంత ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చిన జనరేషన్ కి సంబంధించి ఇంకొంచెం సేఫ్టీ ఫీచర్స్ కూడా స్టాండర్డైజ్ అయినాయి. సో ఇంకా నో డౌట్ ఇంకా ఇంప్రూవ్ అయిందనే కదా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన నడిపే దాన్ని బట్టి కూడా ఉంటుంది మనం సేఫ్టీ మ్యాటర్సా కాదని. మనం డీసెంట్ గా నడుపుకుంటే ఏది కూడా అంత సేఫ్టీ లేకపోయినా మనం డ్రైవ్ అయితే చేయొచ్చు. సో మనకి లైట్ గా ఈ డైనమిక్స్ పరంగా బ్రీజాలో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది యాజ్ కంపేర్ టు స్కోడా కైలాక్ కి సంబంధించి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కోడాలో ఇప్పుడు వస్తున్న ఇష్యూస్ మేబీ E22 ఫ్యూల్ వల్ల అయితే ఒక 1-2 కిలోమీటర్స్ అయితే డ్రాప్ అయింది మైలేజ్ కి సంబంధించి. సో అది పక్కన పెట్టేస్తే ఈపీసీ ఇష్యూ వస్తుంది. ఈపీసీ ఏంటంటే మనకి అది ఒక ప్రోగ్రామింగ్ అనమాట. ఇంజన్ డ్యామేజ్ కాకుండా ఫస్ట్ అది మనకి రెక్టిఫై చేసి ఒక వార్నింగ్ సింగిల్ అయితే ఇస్తుంది. ఈవెన్ వోక్స్ వ్యాగన్ కి సంబంధించి చూసుకోవచ్చు, స్కోడాకి సంబంధించి చూసుకోవచ్చు. రీసెంట్ సర్వీస్ సెంటర్స్ లో ఈ ఇష్యూ అయితే ఉంటుందన్నమాట. చాలా వరకు లైన్ అయితే కడుతున్నారు బండ్లు. సో ఈ ఇష్యూస్ అనేవి ఇక్కడ ఉండవు మీకు బ్రీజాకి సంబంధించి, ఈ ఈపీసీ ఇష్యూస్ అని అట్లా వగేదా వగేదా. సో ఇక్కడ మనకి చాలా స్మూత్ గా అయిపోతుంది అనమాట. సో ఎవరు ప్రిఫర్ చేయాలి అని అంటే ఇక్కడనే మనకి క్లియర్ కట్ వచ్చేస్తుంది. పర్ఫార్మెన్స్ ప్లస్ డైనమిక్స్ పరంగా ఎవరికైతే ప్రిసైజ్ గా ఉంటుందో, యూరోపియన్ బండి కావాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈవెన్ స్టీరింగ్ రెస్పాన్స్ కి సంబంధించి హైవే పైన గంటలు గంటలు నడుపుతాను, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ వెళ్తాను, నాకు ఎటువంటి ఇబ్బంది అంటే స్ట్రెస్ ఫీల్ కావద్దంటే ఈ బండి కళ్ళు మూసుకొని ప్రిఫర్ చేయొచ్చు. 5 మెంబర్స్ కి కాదు, ఓన్లీ 4 మెంబర్స్ కంఫర్టబుల్ రైడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. కంఫర్ట్ వైజే కావచ్చు, సీటింగ్ కుషనింగ్ కావచ్చు, ఈవెన్ అండర్ థై సపోర్టే కావచ్చు, సీట్ రియర్ కి సంబంధించిన రిక్లైన్ యాంగిల్ కావచ్చు, బెటర్ అని చెప్పొచ్చు. బెటర్ కాదు, అప్ టు ద మార్క్ అని చెప్పొచ్చు. హైవే పైన మీరు పోతున్నట్టయితే అసలు అప్పుడే వచ్చేసిన డెస్టినేషన్, ఇంత ఆరాంగా మనం పోయినామా అన్నట్టుగా మీకు స్కోడా కైలాక్ కి సంబంధించి ఆ ఫీలింగ్ ఉంటుంది. నో డౌట్ మన యూరోపియన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మీకు ఇంత మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. నో డౌట్ హైవే పైన ఎంత స్పీడ్ లో పోయినా కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం మీరు అస్సలు కోల్పోదు. కైలాక్ కి సంబంధించి ఎంత స్పీడ్ లో పోయినా అంత డైనామిక్స్ ఇది మెయింటైన్ చేస్తుంది కాబట్టి కొంటున్నారు, మళ్ళీ దాన్ని బాగా యూజ్ చేస్తున్నారు కూడా. కమింగ్ స్కోడా కైలాక్ కి సంబంధించి కైలాక్ చాలా హెల్ప్ చేసింది స్కోడా కంపెనీకి సేల్స్ పెంచుకోవడంలో. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో డీజిల్ ఆప్షన్ ఉండదు, సిఎన్జి ఆప్షన్ ఉండదు. మళ్ళీ మనం నెక్సాన్ లో చూసుకున్నట్టయితే అందులో ఓన్లీ టర్బోనే వస్తుంది. అది కూడా 1.2 లీటర్ పెట్రోల్ కి సంబంధించి వాళ్ళ డీజిల్ ఉంది, సిఎన్జి ఉంది, ఈవెన్ మనకి ఏమిటి ఇందులో కూడా ఉంది. కాకపోతే XUV 3XO లో కూడా మనకి డీజిల్ ఉంది, అందులో కూడా స్టాండర్డ్ గా 1.2 లీటర్ టర్బోనే వస్తుంది. అక్కడ కూడా మనకి సిఎన్జి కూడా ఆప్షన్ వస్తుంది. అది పక్కన పెట్టేసి ఇక్కడ మాత్రం ఓన్లీ నారో స్పేస్ ఉంటుంది మీద, ఒకటే ఇంజన్, దట్టు 1 లీటర్ టర్బో. ఇంకా మీకు ఏఎంటీ వస్తుంది, అది పక్కన పెట్టేసి ట్రాన్స్మిషన్ సంబంధించి ఫ్యూల్ ఆప్షన్ సిఎన్జి ఉండదు, ఈవెన్ డీజిల్ కూడా ఉండదు. సో ఇవి కూడా ఇచ్చింటే ఇంకొంచెం సేల్స్ బెటర్ గా పర్ఫామ్ చేస్తుంటే అట్లీస్ట్ 70,000 to 80,000 మార్క్ రీచ్ అవుతుండేమో అని నా ఫీలింగ్ పర్సనల్ గా. సో మీరు ఏమనుకుంటున్నారు అనేది మీరు కింద కమెంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. ఇది డెడికేటెడ్ గా మెయిన్ గా ఇంజన్ పైనే ఫోకస్ చేసిన, డైమెన్షన్స్ అవి ఫీచర్స్ ఏం ఎక్స్ట్రా సోది చెప్పట్లేదు. మెయిన్ ఇంజనే మనకి లాంచ్ అయింది బ్రీజాకి సంబంధించి. సో ఆ ఇంజన్ కంపేర్ చేసిన. మీకు ఎట్లా ఉందో వీడియో ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, నచ్చకపోయిన బదులు డిస్లైక్ చేసి కమెంట్ చేసి వెళ్ళిపోవచ్చు. ఏ పార్ట్ దగ్గర మీకు నచ్చలేదో నెక్స్ట్ టైం 100% ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా ఇంకా బాగా నచ్చుతుంటే హైప్ అయితే చేసి వెళ్ళడం మర్చిపోదు. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాగే.